మోడీ గారు, మీ దేశం నుండి దొంగిలించిన చోళరాజుల చరిత్ర ఆధారాలు ఇంకా మీరే తీసుకోండి. ఇది మీ దేశానికి చెందాలి. అవును, ధన్యవాదాలు. చోళ సామ్రాజ్యం సముద్రాలను శాసించిన నౌకాదళం, శత్రువుల గుండెల్లో నిలిచిపోయిన వీరులు, ప్రపంచమే అబ్బురపడేలా తంజావూరు బృహదీశ్వరాలయాన్ని నిర్మించిన మహారాజులు. కానీ అలాంటి అజేయమైన చోళ సామ్రాజ్యానికి సంబంధించిన అత్యంత రహస్యమైన విలువైన ఒక చారిత్రక ఆధారం గత 300 ఏళ్లుగా మన దేశంలో లేదండి. భారతదేశానికి వేల మైళ్ళ దూరంలో ఉన్న యూరోప్ గడ్డపై నెదర్లాండ్స్ దేశంలో బందీగా ఉంది. దీని పేరు లైడెన్ ప్లేట్స్. ఎట్టకేలకు సరిగ్గా మే 16, 2026 శనివారం రోజున నెదర్లాండ్స్ ప్రభుత్వం ఈ 1000 ఏళ్ల నాటి చోళుల కాలపు రాగి శాసనాలను అధికారికంగా భారతదేశానికి అప్పగించిందండి. 2012 నుంచి దాదాపు 14 ఏళ్లుగా భారత్ చేస్తున్న సుదీర్ఘ పోరాటానికి దక్కిన విశ్వ విజయం ఇది. అసలు ఈ రాగి రేకుల వెనుక ఉన్న విస్తుపోయే చరిత్ర ఏంటి? రాజరాజ చోళుడి కాలంలో ఏం జరిగింది? ఒక డచ్ మిషనరీ మన దేశం నుంచి దీన్ని ఎలా దొంగిలించాడు? ఈ రోజుటి మన వీడియోలో ఈ గ్రేట్ హిస్టారికల్ థ్రిల్లర్ను డీప్గా అనలైజ్ చేద్దామండి. కాలాన్ని ఒక్కసారి 1000 ఏళ్ళు వెనక్కి తిప్పండి. క్రీస్తు శకం 985 నుంచి 1014 మధ్య కాలం. దక్షిణ భారతదేశాన్ని అప్రతిహతంగా పరిపాలిస్తున్నాడు చరిత్ర ప్రసిద్ధ చక్రవర్తి